హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ హోమ్ ఆఫ్ వశిష్ట. ఈరోజు నేను మీకు కేవలం సింపుల్ ఇంగ్రీడియంట్స్తో టేస్టీ బూందీ కర్రీ ఎలా చేయాలో అయితే చూపిస్తానండి, చూసేయండి. ఈ రెసిపీ కోసము కేవలం మీ దగ్గర 5 నిమిషాల టైం ఉంటే చాలండి. అవునండి, అంతే. కేవలం 5 నిమిషాల్లో ఎవరైనా వంట రాని వాళ్ళైనా సరే ఈ రెసిపీని హ్యాపీగా వండుకోవచ్చండి. బ్యాచిలర్స్కి అయితే ది బెస్ట్ రెసిపీ అండి. ఎలా చేయాలో చూపిస్తానండి, చూసేయండి. ఇక్కడ నేను 3 టిప్స్ మీతో చెప్పబోతున్నాను. ఖచ్చితంగా అది ఫాలో అవ్వండి. మీకు టేస్ట్ కూడా అంతే బాగా వస్తుంది. ఇప్పుడు రెసిపీలోకి అయితే వెళ్ళిపోదామండి. ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ అయితే వేసుకోండి. ఆయిల్ వేడయ్యాక అందులో కొన్ని ఆవాలు, జీలకర్ర వేసుకొని మంచిగా ఫ్రై అవ్వనివ్వండి. ఆ తర్వాత అందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక ఆనియన్ని, 2 పచ్చిమిర్చిని వేసుకొని లో ఫ్లేమ్లో అయితే మగ్గనివ్వండి. ఇక్కడ ఫస్ట్ టిప్ ఏంటంటే, ఎలాగూ రెసిపీ చేసేది 5 మినిట్స్ టైంలోనే అని చెప్పాను కదా. సో మీరు స్టవ్ దగ్గర నించోనే ఈ ఆనియన్ ఫ్రై చేసేటప్పుడు అలా కలుపుతూనే ఉండాలి. ఇదే ఫస్ట్ టిప్ అండి. అలా కలుపుతూ ఫ్రై చేయడం వల్ల ఆనియన్ అనేది చాలా సాఫ్ట్గా మగ్గుతుంది. అలాగే కర్రీకి మంచి ఫ్లేవర్ అయితే ఇస్తుందండి. ఇలా మంచిగా సాఫ్ట్గా మగ్గిన తర్వాత ఇందులో కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ పసుపు వేసుకొని మంచిగా కలుపుకొని నీట్గా రెడీ చేసుకోండి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఒక టొమాటోని కూడా యాడ్ చేసుకొని దీన్ని కూడా అలా మీడియం ఫ్లేమ్లో కలుపుతూనే సాఫ్ట్గా మగ్గేంత వరకు అయితే మగ్గించుకోండి. ఇదే చాలా ఇంపార్టెంట్ అండి ఈ రెసిపీకి. ఇలా సాఫ్ట్గా అంతా బాగా కుక్ అయిన తర్వాత ఇప్పుడు మనం టేస్ట్కి తగ్గట్టుగా కారాన్ని యాడ్ చేసుకోవాలండి. కారము అండ్ ధనియాల పొడి కూడా యాడ్ చేసుకోవాలి. ఇవి 2 కాకుండా వేరే ఎక్స్ట్రా మసాలాస్ ఏది వాడట్లేదండి. సింపుల్ ఇంగ్రీడియంట్స్తోనే రెసిపీ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. మీరైతే ఖచ్చితంగా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకైతే రుచి చూపించండి. చాలా బాగా మెచ్చుకుంటారు మిమ్మల్ని. చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా ఫ్రై చేసుకున్న దాంట్లో ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ని అయితే యాడ్ చేసుకోండి. వాటర్ని మంచిగా బాయిల్ అయ్యేంత వరకు మరిగించుకోండి. ఇలా రోలింగ్ బాయిల్ అవ్వాలండి. మనం ఉప్మాకి వాటర్ వేసి మరిగిస్తాం కదా, అలా అవ్వాలి. ఇప్పుడు టిప్ నెంబర్ 2 ఏంటంటే, మనం జనరల్గా కొత్తిమీరని రెసిపీ అంతా అయిపోయిన తర్వాత చివర్లో వేస్తాం కదండి. కానీ ఇందులో మాత్రము ఆ బాయిల్ అవుతున్న వాటర్లో వేసామనుకోండి, ఆ కర్రీకి మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుందండి. సీరియస్లీ మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. ఇది టిప్ నెంబర్ 2. ఇప్పుడు టిప్ నెంబర్ 3 ఏంటంటే, బూందీ సెలెక్ట్ చేసుకునేటప్పుడు చాలా ఫ్రెష్ బూందీ సెలెక్ట్ చేసుకోవాలండి. అది కూడా చాలా ఇంపార్టెంట్. చూడండి, ఇప్పుడు బూందీని ఈ మరుగుతున్న వాటర్లో అయితే వేసేయాలండి. ఇలా వాటర్ని బాయిల్ చేసి అందులో బూందీ వేయడం వల్ల బూందీ అనేది మెత్తగా అయిపోకుండా మంచిగా సాఫ్ట్గా అయితే ఉంటుంది. అంతేనండి, సింపుల్గా మీరు ఎంతో బాగా ట్రై చేయొచ్చండి. మీకు వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్.